అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 10వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు లభిస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని ప్రయత్నించి చూడండి. ఇక వివరాలు, రోజు మాత్రం ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే గనక మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి చాలా దెబ్బతింటారు. కోలుకోలేనటువంటి దెబ్బ అయితే తినబోతున్నారు. ఎలాగంటే గనక రేపటి రోజున వీరికి ఒక్క మాట కూడా నిజం అనిపిస్తే ఖచ్చితంగా అయితే మీ మాటలు మనస్ఫూర్తిగా అయితే అనుకోండి, నిజంగా ఈ మాట మాత్రం నిజమే కదా అని. రేపటి రోజున మాత్రం మీకు కొంత గ్రహస్థితులు అనేవి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. అంటే కొంత ప్రమాదకరమైన స్థితిలో కూడా మీరు పడబోతున్నారు. మీ యొక్క గోచార స్థితిలో చంద్రుడి యొక్క బలం క్షీణించడం వల్ల రాహుకేతువుల ప్రభావం అనేది మీ యొక్క నిర్ణయాల మీద ఆధారపడడం, మీ యొక్క ఆలోచన విధానం అనేది మసకబారబోతుంది. మంచి చెడు అనేది విశ్లేషించుకునేటువంటి శక్తిని కూడా మీరు రేపటి రోజున గ్రహాల నుండి అయితే లాగేసుకోబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మకమే మీకు ప్రాణాపాయ శాపంగా అయితే మారబోతుంది. మరలా చెప్పుకుంటున్నాము, ఒక్కసారి అయితే మీరు బాగా గుర్తు చేసుకోండి. రేపటి రోజున ఎటువంటి క్షణమైనా సరే మీ జీవితం నుంచి ఊహించినటువంటి ఒక సంఘటన అనేది జరగబోవచ్చు. కనుక మనం చెప్పుకునేటువంటి తప్పు అయితే కనుక మీరు రేపటి రోజున అస్సలు చేయకండి. రేపటి రోజున ఒక తప్పు ఆర్థిక లావాదేవీల నుంచి అప్పు ఇవ్వడం, అప్పు చేయడం రేపటి రోజున తప్పకుండా దయచేసి ఎవ్వరికీ ఇవ్వద్దు. రేపటి రోజున మాత్రం మీ సొంత అన్నదమ్ములు వచ్చి అడిగినా, మిమ్మల్ని ప్రాణ స్నేహితులు అడిగినా, ఏడుస్తూ వచ్చి అడిగినా కానీ మీరు మాత్రం మా దగ్గర లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మీ చేతుల మీదుగా వారికి డబ్బు ఇస్తే మరలా మీ చేతికి రాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం కాబోతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించడానికి రేపటి రోజున మొదటిసారిగా రేపటి రోజున అంతగా కాకుండా ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకుండా ఉండడం మీరు చాలా అవసరం అయితే చెప్పుకోవచ్చు. తీసుకున్న అప్పు భవిష్యత్తులో మీరు తీర్చేటువంటి పెద్ద భారంగా సమస్య కూడా కావచ్చు. మరొక తప్పు ఏంటంటే మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగడం, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇంట్లో మనకే శత్రువులు తయారవుతూ ఉంటారు. జీవితంలో లేని విషయంలో పిల్లలతో కానీ రేపటి రోజు నెట్టి పరిస్థితిలో కూడా మీరు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఎంతో సహనంగా, ఎంతో మౌనంగా ఉండడం చాలా మంచిది. ఒక్క మాట మీ యొక్క కాపురాన్ని తీవ్రంగా చర్చించి తీసుకురావచ్చు. తీవ్ర మనోవేదనకైతే మీరు రేపటి రోజున గురి కాబోతున్నారు. గ్రహాల యొక్క దృష్టి అటు మీ గుండెల్లో కాస్త గుచ్చించుకోబోతుంది. రేపటి రోజున మీ యొక్క మౌనం మీకు మహా ఆయుధం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏమన్నా కానీ ఒక నవ్వు ఊరుకోండి. కోపానికి మీరు గనక పాత్రలైతే గనక తర్వాత మీరు తీరని నష్టాన్ని అయితే మీరు చవి చూడవలసి వస్తుంది. రేపటి రోజున మరొక తప్పు కూడా ముఖ్యంగా చేయకూడదు. అది మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేయబోతుంది. దానికంటే ముందుగా మీరు ఒక పెద్ద రహస్యం గురించి పెద్దగా రేపటి రోజున అయితే చెప్పుకోబోతున్నారు. తప్పకుండా అయితే మీరు ఇవన్నీ పాటించి తీర్చడం వల్ల మీ జీవితంలో సమస్యలన్నీ సమసిపోబోతున్నాయి. వృత్తి వ్యాపార పరంగా అయితే తొందరపాటు నిర్ణయాలు, మీ యొక్క ఉద్యోగం చేసుకున్న వారికి రేపటి రోజున అయితే మీ యొక్క అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో కానీ అస్సలు వాదనలకు దిగవద్దు. లేనిపోని నిందలు మీకు రాబోతున్నాయి. అంటే ఎందుకు పడాలి, నేను రిజైన్ చేస్తాను అనే ఆవేశం రావచ్చు. అటువంటి ఆవేశాన్ని మీరు తప్పకుండా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారం చేసేవాడికి రేపటి రోజున కొత్త ఒప్పందాలు చేసుకోకండి. కొత్త భాగస్వాములు కూడా చేర్చుకోకండి. పెట్టుబడులు పెట్టేవాడిని అసలు పెట్టనివ్వకండి. అంతేకాకుండా వ్యాపారంలో కాస్త పాటించడం ఎంతైనా అవసరం. అంతేకాకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అయితే అస్సలు చేయవద్దు. రేపటి రోజున సాధారణంగా మీకు ప్రతిరోజులాగా కూడా కొన్ని సంవత్సరాల నుండి అయితే ఎముకలు, కీలు నొప్పులు అనేటువంటి తరతరాలుగా మీకు కడుపు సమస్యలు లాంటివి వేధిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఆరోగ్యంగా దెబ్బతినే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి. బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలు చేయవద్దు. తప్పకుండా అనారోగ్య సమస్యలని వచ్చిన వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించడం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద సమస్యగా మారి ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది.
రేపటి రోజున ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరికైతే భగవంతుని యొక్క దయను పొందుతారో వారు మాత్రమే ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడి దాకా చూసారంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా అయితే మీ మీద నిండుగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఏంటంటే దయచేసి గుండెల మీద చేయి వేసుకొని వినండి. నమ్మక ద్రోహం అనేది డాక్యుమెంట్ల మీద సంతకం చేయడం వల్ల మీరు రేపటి రోజున కీలకమైన రోజుగా ముఖ్యంగా చెప్పాలంటే కనుక జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. మీకు ఇప్పటికే తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోండి, మీ దగ్గర ఒక ప్రతివాదంతో రాబోతున్నారు. వాళ్ళు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, లేదా బంగారు కొండలు చూపిస్తానని చెప్పేసి మిమ్మల్ని మాసిపూసి మారేడుకాయ చేసినటువంటి ఒక మిమ్మల్ని నమ్మించి మీ చేత ఒక సంతకాన్ని అయితే రేపటి రోజున షూరిటీ సంతకాన్ని పెట్టమని చెప్పి ప్రాధేయపడవచ్చు. ఆత్మీయంగా మిమ్మల్ని నమ్మించబోతారు. మీరు వారు చాలా ఎమోషనల్ అయిపోతారు. అంటే మీరు సహజంగానే ఎవరైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కరిగిపోయే మనస్తత్వం గలవారు కనుక అన్ని విధాలా నేనున్నా అని చెప్పేసి వారికి అండగా నిలబడతారు. కానీ రేపటి రోజున ఎటువంటి గ్యారంటీ సంతకం పెట్టినా కూడా డాక్యుమెంట్ల మీద చదవకుండా మీరు సంతకం చేసినా కూడా అవి మీ మెడలకు ఉరితాడులాగా బిగించుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు అర్థం చేసుకొని తీరాలి. అప్పుల వాళ్ళు మీ కేసులు మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా మీకు రాబోతుంది. పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవారు కనుక అవమానాలు అస్సలు తట్టుకోలేరు. ఆశలు అమ్ముకోవాల్సిన దరిద్రం ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ఎటువంటి పనైనా సరే నిర్ణయం తొందరపడి తీసుకోకూడదు. అలాగే అప్పు ఇచ్చినటువంటి కూడా గ్యారంటీ అయినటువంటి పనులు కూడా అసలు చేయవద్దు. ఈ విషయాల్లో కఠినంగా ఉండాలి. ఎంతటి పెద్దవారైనా సరే క్షమించండి, నేను చేయలేను నావని మొహం మీదే చెప్పేయడం ఎంతైనా అవసరం. మొహమాట పడ్డాడంటే తర్వాత ఇబ్బందుల్లో పడేది మనమే, మన కుటుంబ సభ్యులని. మనం అనవసరంగా వారిని కూడా బాధ పెట్టిన వారిని అవుతాం కనుక తప్పకుండా ఆలోచించి తీరవలసిన సమయం అనేది మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మోహమాటంగా కాదు అని చెప్పడం అయితే తప్పకుండా అయితే నేర్చుకొని తీరాలి. అప్పుడే మీకు సమస్యలు అనేవి, బాధలు అనేవి తొలగిపోతాయని అయితే మీరు తప్పకుండా తెలుసుకోండి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి మొహమాట పడకూడదు. భగవంతుడైతే మిమ్మల్ని కాపాడలేడు. మొహమాట పడితే ఇన్ని రోజులు ఇన్ని గండాలు ఈ ఒక్కరోజు మరి మేము బయటపడేది ఎలా చెప్పి మీ మనసు అయితే అనిపించవచ్చు. ఇదంతా కూడా బయటపడడానికి కాదు, ముందస్తు జాగ్రత్త కోసం అని చెప్పి, మీరు జాగ్రత్త తీసుకోవడానికి అని చెప్పి. మనం దేని గురించి అయినా బయటపడాలంటే మనం ఒక విషయంలో ఆనందం అనేది భగవంతుడు మనకి తిరిగి ఇస్తాడు. ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీరు దైవారాధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయం లేచి స్నానం చేసిన వెంటనే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ, దీపారాధన చేసుకుంటూ, అలాగే తులసి కోటకు కూడా మీరు దీపారాధన చేసుకుంటూ ఉదయం సాయంత్రం దీపారాధన చేసి అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టి అగరబత్తీలను పెట్టి మీరు తప్పకుండా ప్రదక్షిణలు చేసుకోవాలి. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇష్టదైవారాధన చేసుకోవడం రేపటి రోజున సాయంత్రం వేళ కూడా ఆవునేతి దీపంతో వెలిగించడం ఇంట్లో ఖచ్చితంగా అయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రేపటి రోజున శత్రుపీడల నుంచి మీకు విముక్తి కలగాలంటే కనుక తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం, వినడం ఏదో ఒకటి మీకు వీలైనది చేసుకొని తీరాలి. తప్పకుండా హనుమంతుల వారి దేవాలయ దర్శనానికి వెళ్ళి తమలపాకు పూజలు, అలాగే సింధూర పూజను కూడా మీరు చేసుకోవడం ఎంతైనా అవసరం. మీకు ఎంతైనా మేలు చేసిన వారైతే అవుతారు. తప్పకుండా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ మీరే తొలగించుకునే వాడు అవుతారు. తప్పకుండా అయితే రేపటి రోజు మీకు ఉన్నంతలో పేదవారికి ఆహారం కానీ పానీయం కానీ సహాయం చేసి తీరండి. అలాగే మూగజీవులకు ఆహార పానీయాలు అందించండి. గోమాతకు మీకు వీలైనంత ఆహారాన్ని అయితే అందించండి. అలాగే కుక్కలకు కూడా మీరు ఆహారాన్ని అందించడం ద్వారా మీకున్న పూర్వజన్మ సుకృతాలన్నీ, పాపపుణ్యాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా అయితే మీకు మంచి భవిష్యత్తు అయితే లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల రేపటి ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.